ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మే 27వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, ద్వాదశ రాశుల వారిలో ఎవరికి అననుకూల ఫలితాలున్నాయో వారికి ప్రత్యేకమైన అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలను చేపట్టాలో ఆ విశేషాలని, ఈ వారం ఆనందకరంగా గడవాలి అంటే ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారం వచ్చేటటువంటి ముఖ్యమైన రోజుల్ని చూస్తే మే 29 అధిక జ్యేష్ఠ పూర్ణిమ, జూన్ 2వ తేదీ సంకష్టహర చతుర్థి. ఈరోజు ఆదివారం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. హిరణ్యగర్భశిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖశిశిరనాశనః. ఏ వ్యక్తులందరికీ కూడా మానసికమైనటువంటి తాపాన్ని తొలగించగలిగిన శక్తి ఆ సూర్య భగవానునికి ఉందో, ఆ సూర్య భగవానుని సంపూర్ణమైన ఆశీస్సులు కలిగే మనస్తాపం ఎవ్వరికీ ఉండకూడదని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి, అలాగే శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఆ సూర్యుని సంపూర్ణమైన ఆశీస్సులు లభించాలని ప్రార్థిద్దాం. సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా, సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా, నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం. నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం. లోకపాల నీ దర్శన భాగ్యము, లోకపాల నీ దర్శన భాగ్యము కలుగని నాడు చీకటి కాదా శ్రీ సూర్యనారాయణ. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో, శని నవమంలో, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్న కారణంగాను, శని కేతువుల అనుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణంగాను ఉద్యోగులైనటువంటి వారికి, మేషరాశిలో ఉన్నటువంటి వారికి సభలు సమావేశాలు అనేటటువంటి ఆ కార్యక్రమాల పేరిట తీవ్రమైనటువంటి ప్రయాణాలని దూర భారాలకి ఓర్చి చేయవలసి వస్తుంది. దాని కారణంగా శారీరకమైనటువంటి శ్రమని పొందే అవసరం ఏర్పడుతుంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వాళ్ళు వ్యాపారాన్ని మార్చాలి అని అనుకున్నప్పటికీ కూడా అనేకమైన ప్రభుత్వ అధికారులకి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల కారణంగా సంపూర్ణంగా నియమాలని సంతృప్తిపరచలేకపోతారు. ప్రయాణాలు విపరీతమైన శ్రమని కలిగించవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి రాత్రి పగలు అనే భేదం లేకుండా చేయవలసినటువంటి పని ఎక్కువగా ఉండే కారణంగా సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం ఉండక శారీరకమైనటువంటి శ్రమకి గురి కావచ్చు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఏ విధంగానూ ఎటు వెళ్లాలో తెలియనిటువంటి అయోమయ స్థితి అనిపించవచ్చు. వినోద రంగానికి చెందిన వారికి శ్రమ అధికమవుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా అంతంత మాత్రంగానే ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విపరీతమైనటువంటి శారీరక శ్రమకి గురవుతారు కాబట్టి తగిన విశ్రాంతిని తీసుకోవడం ఎంతైనా అవసరం. జూన్ 2వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి గంధజలంతో అభిషేకాన్ని చేయడం ఉత్తమం.
ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. శని రాహువులు అంతగా అనుకూలించినటువంటి కారణంగా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. మానసికమైనటువంటి సంయమనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ఎంతైనా అవసరం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడికి తగినంత లాభం లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి సంయమనాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆగ్రహ ఆవేశాలకి ఏమాత్రము వెళ్లకుండా ఉండడం ఎంతైనా అవసరం. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి శ్రమ ఎక్కువవుతుంది ఉద్యోగంలో. దానితో పాటు అధికారుల ప్రశంసలు లేక అధికారుల నుండి వ్యతిరేక భావం కనిపించడంతో మానసికంగా శ్రమ అనేటటువంటి భావానికి గురవుతారు. సంయమనాన్ని పాటించక తప్పదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడులు హెచ్చవుతాయి, ఆదాయం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడుగా అనారోగ్యం కూడా తాత్కాలికంగా కనిపించవచ్చు. శ్రద్ధని వహించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య పరీక్షల్ని తాత్కాలికంగా చేయించుకోవడం, తేలికపాటిగా చేయించుకోవడం ఎంతైనా అవసరం. తేడా కనిపించినట్లయితే విశేష పరీక్షలకి వెళ్ళవచ్చు. జూన్ 2వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి నవనీతంతో అభిషేకాన్ని చేయించడం శ్రేష్టం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. శని రాహు గ్రహాల అనుకూలత అంతంత మాత్రంగా ఉన్నటువంటి కారణంగా మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగులు దూరపు ప్రాంతాలకి బదిలీ కావాలని కానీ కోరుకున్నట్లయితే తప్పక అనుకూలించే అవకాశం ఉంది. అడగబోయే ముందు జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే అడగాలి. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే అన్ని విధాల లాభ నష్టాలని లఘు బిగువుల్ని పరిశీలించుకుని మాత్రమే అడుగు వేయాలి తప్ప అనాలోచితంగా వెళ్ళడం సరికాదు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి వేతనంలో అభివృద్ధి కనిపించవచ్చు. ఆ అభివృద్ధికి తగినంత పనిభారం కూడా పెరగవచ్చు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఇదమిత్తమైనటువంటి నిర్ణయం అంటూ ఒకటి ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఆలోచన మీదే బలీయంగా దృఢంగా స్థిరంగా ఉండిపోవడం ఎంతైనా మంచిది. వినోద రంగానికి చెందినటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పక కృషితో పైకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏకాగ్రత కోసం ముందు చూపుతో మాత్రమే వ్యవహరించాలి. జూన్ 2వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి బెల్లం ముక్కని నైవేద్యం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ రాశి వారికి రాహు అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఉద్యోగులైనటువంటి వారికి ప్రతికూలత హెచ్చుగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది. ఎవరి పనిని వారు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనే సూత్రాన్ని అనుసరించుకోవడం ఎంతైనా అవసరం. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి విఘ్నాలు అభ్యంతరాలు కలగచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే అని అనుకుంటూ ముందుకు సాగిపోవాలి. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి పనిభారం విశేషంగా ఉండడమే కాకుండా మరొకరి పని కూడా ఇచ్చినటువంటి కారణంగా మానసికంగా విసుగ్గాను చిరాగ్గాను అనిపించవచ్చు. పైకి ఆ అభిప్రాయాన్ని చూపించకపోవడం అవసరం. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఈ వారం అగమ్యగోచరంగా అనిపిస్తూ ఉంటుంది. అభిప్రాయాన్ని ప్రకటించకుండా సర్దుకుపోతూ ఉండడం ఎంతైనా అవసరం. వినోద రంగానికి చెందినటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు అయితే లభిస్తాయి, కానీ ఆర్థికమైనటువంటి ఆ హెచ్చుతనం మాత్రం ఏమాత్రమూ కనిపించకపోవచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఈ వారం పుష్కలమైనటువంటి ఆదాయం ఉండే అవకాశం కనిపిస్తుంది, కానీ ఆదాయం మాత్రం చేతికి అందకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విశేషమైనటువంటి పరిశ్రమని చేసి తీరవలసిందే. మానసికంగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా చిరునవ్వుతో ఆ భారాన్ని మోయాల్సిందే. జూన్ 2 సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి చెరకు రసంతో అభిషేకాన్ని చేయించడం శ్రేష్టం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు.
ఈ రాశి వారికి శని అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఉద్యోగులైనటువంటి వాళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రతికూలతకి గురైనప్పటికీ కూడా విశేషమైన శ్రమని చేసి ఫలితాన్ని సాధించగలుగుతారు. వాణిజ్యానికి చెందినటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారం నుండి అన్ని అనుకూలతకి సంబంధించినటువంటి ఆదేశాలని పొందగలుగుతారు. కాకపోతే విశేషమైనటువంటి శ్రమకి మాత్రం గురి అయి తీరుతారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి పని మొత్తాన్ని పూర్తి చేయగలుగుతారు. అధికారుల ప్రశంసలకు కూడా పాత్రలు కాగలుగుతారు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారు స్పష్టమైన ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మానసికంగా ఉత్సాహాన్ని పొందగలుగుతారు. వినోద రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం క్రమంగా రావడం ప్రారంభం అవుతూ ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలని తీసుకోకూడదు, రుణాలని ఇయ్యాలనే ఆలోచనకు కూడా రాకూడదు. జూన్ 2వ తేదీ సంకష్టర చతుర్థి అయినటువంటి కారణంగా చిన్న చిన్న పరిమాణంలో 12 ఉండ్రాళ్ళని వినాయకునికి సమర్పించడం సుఖకరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారిలో ఉద్యోగులైనటువంటి వారికి తాత్కాలికమైనటువంటి పురస్కారం లభిస్తుంది. దాని కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు. వాణిజ్యానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా పత్తి, మిరప వాణిజ్యాలకు చెందినటువంటి వారికి ఆదాయం వచ్చేటటువంటి విధానం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి మరో ఉపాధి ప్రయత్నం చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే మరో ఆదాయ ఉపాధి పథకాన్ని ప్రారంభించుకోవాలి అనే ఊహ కలుగుతుంది. ప్రయత్నిస్తే అనుకూలం కావచ్చు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి స్థిరమైనటువంటి నిర్ణయం వచ్చిన కారణంగా ధైర్యంగా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలిగే విధానం ఏర్పడుతుంది. వినోద రంగానికి చెందినటువంటి వారికి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి ధైర్యం వస్తుంది. తమకి సంబంధించిన కీర్తి ప్రతిష్టల గురించిన ఒక అంచనా వారికి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి నీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలనే బలీయమైన ఆలోచన కలిగి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో సొమ్ముని విరివిగా ఖర్చు చేసే అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం బాధ్యతతో ప్రవర్తించాలి. చేస్తున్న పనిని కాస్త వాయిదా వేద్దామనేటటువంటి ఆలోచనని విడనాడగలగాలి. జూన్ 2వ తేదీ సంకష్టర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి పసుపు జలంతో అభిషేకాన్ని చేయించడం సత్ఫలితాలని ఇస్తుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మలో, శని తృతీయంలో, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. రవి, రాహు, కుజుల అననుకూలత కారణంగా ఉద్యోగులైనటువంటి వారికి తాత్కాలికమైనటువంటి విజయం మాత్రమే లభిస్తుంది తప్ప సంపూర్ణంగా తాము చేస్తున్నటువంటి పని అధికారుల ప్రశంసలకి గురి కాకపోవచ్చు. అంత మాత్రం చేత మానసికమైనటువంటి నిరుత్సాహాన్ని పొందకూడదు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఎగుమతుల్ని చేసే సందర్భంలో కొన్ని అభ్యంతరాలు ఏర్పడవచ్చు. దానివల్ల ధన నష్టం జరుగుతుందేమో, వస్తు నష్టం జరుగుతుందేమో అనే భయాన్ని తొలగించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, తప్పక అంగీకరింపబడుతుంది వస్తువు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి మొత్తం కార్యమంతా పూర్తవుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆనందాన్ని పొందొచ్చు. రాజకీయ రంగం వారు చేసినటువంటి సేవల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే ప్రజలు కూడా గుర్తించినటువంటి కారణంగా సుఖంగా ఉండగలుగుతారు. ఇక వినోద రంగానికి చెందినటువంటి వారికి ధనాదాయం రావడం ప్రారంభమవుతుంది. సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి నీటి వసతి పుష్కలంగా ఏర్పడుతుంది. విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఒకప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడిపోయి పట్టుదలతో దాని నుండి వెనక్కి రాను అని అనుకోకుండా పట్టుదలని వీడి ఆలోచించగలగాలి. సమయానికి అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకోగలగాలి. జూన్ 2వ తేదీ సంకష్ట చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి కుంకుమ జలంతో అభిషేకాన్ని చేయించడం మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. శని అననుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఉద్యోగులైనటువంటి వారికి ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా అది పూర్తి కాదు. అధికారుల ఆగ్రహానికి తాత్కాలికంగా గురి అవుతూ ఉండొచ్చు కూడా.
వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి వస్తు నష్టం కావచ్చు, వస్తు నష్టమైనటువంటి కారణంగా ధనాదాయం కూడా రాకపోవచ్చు, వాయిదా పడవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా దూర భార ప్రయాణాలను చేయవలసి రావచ్చు, సెలవు దొరకనటువంటి కారణంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత ఏర్పడవచ్చు. వారి గురించి అంత మాత్రాన భయపడవలసిన అవసరం కానీ, మానసికమైన అనుతాపాన్ని పొందవలసిన అవసరం కానీ లేదు. ఇది తాత్కాలికం మాత్రమే. వినోద రంగానికి చెందినటువంటి వారికి అవకాశాలు వచ్చినవి కాస్త వెనక్కి వెళ్ళొచ్చు. కొన్ని మానసికమైన అసంతృప్తి వారిలో గోచరించవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విశేషమైనటువంటి శ్రమని చేయవలసి వస్తుంది. పైనున్నటువంటి ప్రభుత్వాధికారులు కానీ అధికారులు కానీ వారి దృష్టిలో పడడం కోసం శ్రమ తప్పకుండా చేసి తీరవలసిందే. జూన్ 2వ తేదీ సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకుడిని గంధ జలంతో కానీ అభిషేకించినట్లయితే సత్ఫలితాల్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశిలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులైనట్లయితే ఆర్థికమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. కానీ అధికారుల దృష్టిలో మాత్రం అంత చక్కనైనటువంటి పేరు లభించడం కష్టం కావచ్చు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం వస్తుంది. కానీ వస్తువు ఎవరికి చేరిందో వారి నుండి అంత మెప్పు లభించకపోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి తాము చేసినటువంటి ప్రయత్నం ఫలించవచ్చు. కానీ అంత గొప్పగా ప్రశంసలు లభించకపోవచ్చు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం అలాగే కుటుంబ ఐకమత్యం ఉంటుంది. కానీ అందరిలో అంత మంచి పేరు తాత్కాలికంగా లేకపోవచ్చు, నిందకి కూడా పాత్రులు కావచ్చు. వినోద రంగానికి చెందినటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు లభించకపోవచ్చు. లభించిన వాటిలో మాత్రం వచ్చినటువంటి పేరు సామాన్యంగానే ఉండవచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పంట మార్పిడి చేయాలనే ఆలోచన బలంగా రావచ్చు. ఆ దిశగానే అడుగులు వేయవచ్చు కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి దృఢత్వంతో ఉండాలి. ధర్మబద్ధంగానే ఉన్నారనేటటువంటి ధైర్యంతో ఉండగలగాలి. జూన్ 2 సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకుడిని కర్పూర జలంతో అభిషేకించడం సత్ఫలితాలని ఇయ్యగలుగుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ జన్మ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారిలో ఉద్యోగులైనటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అననుకూలత కలుగుతుంది. కానీ సంపూర్ణమైనటువంటి ప్రయోజనాలని ఉద్యోగం నుండి రావాల్సిన వాటిని తెచ్చుకోగలుగుతారు. ఇది చిత్రమైన పరిస్థితిగా అనిపిస్తూ ఉంటుంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి వస్తువు అంత గొప్పగా పంపకపోయినప్పటికీ కూడా సంపూర్ణమైన ఆర్థిక లాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా తమ పని బాధ్యతని నెరవేర్చకపోయినప్పటికీ కూడా అధికారుల ప్రశంసలకి పాత్రలు కావడం అబ్బురపరిచేటటువంటి అంశంగా అనిపిస్తుంది. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఎటు నుండి నింద వచ్చిందో, ఎందుకు అది తొలగిపోయిందో తెలియకుండా ఆశ్చర్యకరమైనటువంటి విధానం అనిపిస్తూ ఉంటుంది. వినోద రంగానికి చెందినటువంటి వారికి ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి జల సంబంధమైనటువంటి వ్యవసాయం చేయాలనే కొత్త దృష్టి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇలాగే కొనసాగుతుంది అని అనుకోకుండా తప్పక విశేషమైనటువంటి శ్రమని పడి తీరాలి. ఫలితం కోసం ప్రయత్నించి కూడా తీరాలి. జూన్ 2 సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ఫల రస అభిషేకాన్ని చేయడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగులకి విశేషమైనటువంటి లాభ ఆలోచనలు కలుగుతాయి. తాము పనిచేస్తున్నటువంటి సంస్థకి ఏ విధంగా సహకరించాలి అనే సత్ బుద్ధి ఏర్పడుతుంది. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి కొత్తదైనటువంటి వాణిజ్యం వైపు అడుగులు వేయాలనే ఊహతో
దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. శుభకరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి మరో కోర్సును నేర్చుకుని దాని ద్వారా ప్రయోజనాన్ని పొందేటటువంటి ఆలోచన వైపుగా వెడతారు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి సేవా కార్యక్రమాల్లో పాల్గొగలిగినటువంటి అవకాశం ఏర్పడి ప్రజలలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి. ఈ వారంలో వినోద రంగానికి చెందినటువంటి వారికి చక్కనైన కీర్తి ప్రతిష్టలతో పాటు మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ధాన్య వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి లాభాలు పుష్కలంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి క్షణాన్ని కూడా విలువైన దాన్నిగా భావిస్తూ ఉండాలి తప్ప వృథా కాలక్షేపాన్ని మానుకోగలగాలి. జూన్ 2 సంకష్టర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి మౌన ధ్యానాన్ని చేస్తూ ఆయనకున్నటువంటి 16 నామాలని జపించుకుంటూ ఉండగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఉద్యోగులకి కాలం చక్కగా గడుస్తూ ఉంటుంది. ఏ విధమైన అరమరికలు లేకుండా తోటి ఉద్యోగులు పై అధికారులు ఉండగలుగుతారు. వాణిజ్యానికి చెందినటువంటి వారికి చక్కగా పెట్టినటువంటి పెట్టుబడులకి మంచి ఆదాయాలు వస్తూ సుఖంగా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి ఉద్యోగ భద్రత పుష్కలంగా కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషంతో ఉండగలుగుతారు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన ఒడిదుడుకులు ఏమాత్రము లేకుండా ఆనందం అనిపిస్తుంది. వినోద రంగానికి చెందినటువంటి వారికి పుష్కల ఆదాయం లభిస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ధాన్య వ్యాపారంతో పాటు పశువులకి సంబంధించిన గ్రాసం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి ఆనందం కారణంగా తీర్థయాత్రలకి వెళ్ళడం ఉత్తమం. జూన్ 2 సంకష్టర చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి 16 ప్రదక్షిణాలని చేస్తూ ఆయన 16 నామాలని స్మరించడం ఉత్తమం. శుభోదయం. ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మేషాది ద్వాదశ రాశుల వారు ఈ వారమంతా కూడా ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మేలు కలుగుతుందో ప్రత్యేకంగా ప్రతి ఆదివారం మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారు ఏ విధమైన దానాలు చేయొచ్చో, ఏ విధమైనటువంటి కర్మలను ఆచరించవచ్చో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి మేషరాశిలో బుధుడు, అలాగే వృషభంలో రవి ప్రత్యేకంగా స్థితి పొంది ఉన్నారు. రవి రోహిణీ నక్షత్రంలో ఉన్న కారణం చేత వృషభ రాశి వారికి, ప్రత్యేకించి మేషరాశి వారికి కూడా అధికమైన ఉష్ణాధిక్యతతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఈ ఉష్ణాధిక్యత నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ ఆపదల నుంచి గట్టెక్కే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో పెరుగును దానంగా ఇవ్వాలి. మేషరాశి వారు ఈ వారంలో ఎప్పుడైనా లేక రోజు కూడా వీలు కుదిరిన పక్షంలో ఇలా పెరుగును దానంగా చేస్తే క్షేమం కలుగుతుంది. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా వృషభ రాశిలోనే రవి, అలాగే 2వ ఇంట అంటే మిథునంలో శుక్రుడు, 3వ ఇంట అంటే కర్కాటకంలో రాహువు స్థితి పొంది ఉన్న కారణం చేత, అలాగే వృషభ రాశి వారికి సంబంధించి 6వ ఇంట గురువు విశాఖ నక్షత్రంలో స్థితి పొంది ఉన్న కారణం చేత గొంతులో తడి ఆరిపోవడం, చర్మం పొడిబారిపోవడం, మాట తడబడడం, శారీరకపరమైన స్వల్ప అనారోగ్యాలతో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం లాంటి వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి పరిహారం పొందే నిమిత్తమే వృషభ రాశి వారు ఈ వారంలో వారికి వీలు కుదిరిన రోజున తెల్లని వస్త్రంలో బియ్యం పోసి ఆ పిమ్మట మజ్జిగతో ఆ మజ్జిగను ఈ తెల్లని వస్త్రంలో పోసిన బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. మిథున రాశికి సంబంధించి 2వ ఇంట రాహువు ఉన్న కారణం చేత వాక్పారుష్యము, వాక్కుపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం కనిపిస్తుంది. అలాగే ఈ
మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా సప్తమంలో శని పూర్వాషాఢ నక్షత్రంలో స్థితిగతుడై ఉన్న కారణం చేత బద్ధకం, వ్యతిరేక పరిస్థితులు, అనుకూలత కనిపించకపోవడం లాంటి వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి నివారణ పొందే నిమిత్తమే మిథున రాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో ఖర్జూరము, బెల్లము, కొబ్బరి, అలాగే బియ్యం పిండి వీటిని మేళవించి తీయని పదార్థాన్ని ఏదైనా సిద్ధం చేసి దానిని అందరికీ వితరణ చేయాలి. కర్కాటక రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే రాహువు ఉన్న కారణం చేత శారీరకపరమైనటువంటి అనారోగ్యము, అనవసరమైన ప్రయాణాలు, వృథా భ్రమణము కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి సప్తమంలో కుజుడు ఉన్న కారణం చేత ఇల్లాలు లేక భార్యాభర్తల మధ్య స్వల్పంగా మాట పెరగడం, ప్రత్యేకించి చతుర్థంలో ఉన్న గురువు కారణం చేత సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా తాత్కాలికంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి పరిహారాలుగా చక్కటి పరిష్కారాలుగా పాటించవలసిన వాటిలో ప్రత్యేకించి రాహువుకు సంబంధించిన జపం ఈ వారం కర్కాటక రాశి వారు చేస్తే మేలు కలుగుతుంది. సింహరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా తృతీయం అంటే 3వ ఇంట తులారాశిలో విశాఖ నక్షత్రంలో గురువు ఉన్న కారణం చేత సోదరి సోదరుల మధ్య అనుబంధం కొద్దిగా పెరగడం, లాభాలు కనిపిస్తాయి. ఇవి ఎంత మేలు కలిగిస్తాయో అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి రాహువు కారణం చేత కూడా క్షేమమే కలుగుతుంది. అయినా కూడా సింహరాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి పెసరపప్పు, బియ్యము కలిపి పొలగం వంటకం చేసి ఆ పొలగాన్ని బీద సాధలకు పంచిపెట్టాలి. అన్ని విధాలుగా విజయం సంప్రాప్తమవుతుంది. కన్యారాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట రాహువు, అలాగే అష్టమంలో బుధుడు, నవమంలో రవి ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2వ ఇంట గురువు కారణంగా క్షేమము, మంచి వాక్కు, విద్యా విజయము, సంపూర్ణమైనటువంటి లాభాలు, వాక్పరమైనటువంటివి, ఆర్థికపరమైనవి, కుటుంబపరమైనవి కనిపిస్తున్నాయి. అయినా కూడా కన్యారాశికి సంబంధించి చతుర్థంలో ఉన్న శని కారణంగా ఉద్యోగం చేసే చోట ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి 10వ స్థానానికి శని దృష్టి కారణంగా వచ్చే వ్యతిరేక ఫలాలను నివారించే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో ఈ రాశివారు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించడం మేలు కలిగిస్తుంది. తులారాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా తులా రాశిలోనే గురువు స్థితి పొంది ఉండడం, అలాగే సప్తమంలో బుధుడు, అష్టమంలో రవి ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఉన్న చోట ఉండకుండా మరో చోట ఉండవలసి రావడం, వృథా భ్రమణం, శారీరక కష్టం ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా తరచుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి నివారణ పొందే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి వీధి గుమ్మాలకు పసుపు రంగులో ఉండేటటువంటి కర్టెన్లు వేలాడదీయడం, మామిడి పండ్లను దానంగా ఇవ్వడం పరిహారాలుగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా వ్యయం అంటే 12వ ఇంట గురువు కారణంగా, అలాగే 2వ ఇంట శని కారణంగా 7.5 అన్న దోషం కూడా కించిత్తు ఈ రాశి వారిని బాధిస్తుంది. ఈ వ్యతిరేక ఫలాల నుంచి నివారణ పొంది సానుకూల దృక్పథం పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఈ వారంలో ఏదైనా ఒక రోజున వృశ్చిక రాశి వారు నెయ్యిని దానంగా ఇవ్వాలి. ఆవు నేతిని దానంగా ఇస్తే మరింత శ్రేష్టం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధనురాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశిలోనే శని ఉన్న కారణంగా శారీరక బద్ధకం, జ్ఞాపక శక్తి తగ్గడం, 2వ ఇంట కుజుడి కారణంగా అకారణ వాక్కుకు సంబంధించిన శత్రుత్వాలు పెరగడం ఎంత కనిపిస్తాయో అంతే ప్రమాణంలో 11వ ఇంట ఉన్న గురువు కారణం చేత గౌరవాదరాలు పెరగడం, మర్యాదలు పొందడం, విదేశీ ప్రయాణాలు, ఆర్థికపరమైన లాభాలు అనేకం ఈ ధనురాశి వారికి జమిలిగా కనిపిస్తున్నాయి. పరిహారాలుగా ఈ వారం ధనురాశి వారు పాటించవలసిన వాటిలో ప్రత్యేకించి వెండి గణపతి బొమ్మను దానంగా ఇస్తే మేలు కలుగుతుంది.
మకర రాశికి సంబంధించి ఈ వారమంతా కూడా శ్రవణ నక్షత్రంలో కేతువు రాశిలోనే స్థితి పొందిన కారణం చేత శారీరకపరమైన బద్ధకం కొంత వీరిని బాధిస్తుంది. ఈ వ్యతిరేక ఫలం నుంచి ఉపశమనం పొందే నిమిత్తమై మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి మజ్జిగను వితరణ చేయాలి. అలాగే శనికి సంబంధించినటువంటి నివారణ ఉపాయాలలో ప్రత్యేకించి నల్లని వర్ణంలో ఉండేటటువంటి చెప్పులను కానీ గొడుగును కానీ దానంగా ఇస్తే మకర రాశి వారికి మేలు కలుగుతుంది. కుంభరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 3వ ఇంట బుధుడు, 4వ ఇంట రవి, 5వ ఇంట శుక్రుడు, అలాగే 6వ ఇంట రవి వీరి కారణం చేత మంచి ఫలాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకించి ఈ రాశి వారికి గురువు దృష్టి వల్ల మరింత క్షేమకరమైనటువంటి ఫలితాలు, సానుకూల దృక్పథాలు కుంభరాశి వారికి ఈ వారమంతా కనిపిస్తున్నాయి. అయినా కూడా మరింత ప్రయోజనాలు పొందే నిమిత్తమే కుంభరాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకించి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. మీనరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా 2వ ఇంట బుధుడు, 3వ ఇంట రవి కారణంగా కించిత్తు వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్న కారణం చేత కనిపించేటటువంటి వ్యతిరేక ఫలాలను సానుకూల ఫలంగా మరల్చుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలలో తేనె దానం చేస్తే క్షేమం కలుగుతుంది. సంక్షిప్తంగా ఇవి మేషాది ద్వాదశ రాశుల వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలు. ఇక ఈనాటి రాహుకాలం, ఆదివారం నాటి రాహుకాలం సాయంత్రం 4:30 ప్రారంభమై 6 గంటలకు ముగుస్తుంది. ఈ 9 నిమిషాల సమయంలో ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారం సూర్యాయ నమః అంటూ సూర్యనామాన్ని జపించడం. మౌనవ్రతాన్ని పాటించి ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని దానంగా ఇచ్చిన, పిడికెడు గోధుమలను నీటిలో తడిపి ఆవుకు ఆహారంగా అందించిన క్షేమం కలుగుతుంది. ఇవి ఈనాటి మన ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పవిత్రవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయలుపడి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కొనసాగించడానికి దైవదత్తమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆచరణీయోగ్యమైనటువంటి విధి విధానాలు ప్రతి ఒక్కరికి కూడాను సహకరిస్తూనే ఉంటాయి. ఇది ఋషులు మనకు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి విధి విధానం. ఒక గృహంలో నివసించేటువంటి వ్యక్తులందరూ శాంతిగా, సుఖంగా, ఆరోగ్యంగా జీవించడానికి మన మహర్షులు చెప్పినటువంటి సూత్రాల్ని ప్రతి ఒక్కరూ గనక పాటించినట్లయితే గృహమే స్వర్గసీమగా మారుతుంది. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తికి జాతక చక్రంలో నవగ్రహ రీత్యా శని బాధలు అనేటువంటివి తప్పకుండా ఉండి తీరతాయి. ఈ శని యొక్క బాధల నుంచి, దోషాన్నించి రక్షింప చేసుకోవటానికి, అనారోగ్యాలు లేకుండా, ప్రమాదాలు కలగకుండా, ఆర్థిక ఇబ్బందులు అవమానాలు లేకుండా, దారిద్ర్య బాధలు లేకుండా వీటన్నిటి నుంచి కూడా రక్షింప చేసుకోవడానికి ఇష్ట దైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి దీపారాధన కోసం ఆవు నెయ్యి గనక స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ దానంగా ఇచ్చినట్లయితే శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలు తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అలాగే ప్రతినిత్యం ఒంటిపూట భోజనం ఆచరించడం కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది శనిగ్రహ దోషం ఉన్నటువంటి వారికి. అలాగే రోగ బాధల నుంచి తొలగించుకోవడానికి, ఆర్థిక లాభాలు చేకూరటానికి, శత్రువులు మిత్రులుగా మారడానికి, కుటుంబ వ్యక్తుల మధ్య ఐక్యత స్వభావం పెంపొందించుకోవటానికి తప్పనిసరిగా
బ్రహ్మమురారి సురార్చితలింగం అంటూ శివారాధన చేసి తీరాలి ప్రతి ఒక్కరూ. మారేడు దళానికి గంధం రాసి ఆ యొక్క శివలింగం పైన నిత్యం కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోష విముక్తి కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే భయం, శత్రుబాధలు, నరఘోష, దృష్టి దోషం గనక ఉన్నట్లయితే శనివారం రోజున నరసింహస్వామికి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేయాలి. తులసీ దళాలతో కలిపి మాలగా కట్టి దండగా స్వామికి మెడలో వేయాలి. ఇలా క్రమం తప్పకుండా 7 శనివారాలు గనక చేసినట్లయితే నరఘోష, శత్రుబాధలు ఇవన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అంటూ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించుకోవటానికి శ్వేతార్క గణపతికి కానీ 5 దళాలు ఉన్నటువంటి గరికతో అర్చన చేయండి. చెరకు ముక్కలు, వెలగపండు నివేదనగా పెట్టండి. అర్చన చేసిన గరికను మాలగా కట్టి స్వామివారికి మెడలో వేయండి. ఇలా 5 బుధవారాలు గనక చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. చిత్ర పరిశ్రమలో వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, ఆర్థిక లాభాలు పొందాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. శుక్రవారం రోజున వీళ్ళు లక్ష్మీదేవి యొక్క పటం ముందు అరిగిన గుర్రపు నాడా ఉంచాలి. ఆ గుర్రపు నాడాను పసుపు కుంకుమతో అలంకరించాలి. చెంపా పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ లక్ష్మీదేవిని చక్కగా పూజ చేసి పాలమీగడ, తేనె మిశ్రమాన్ని నివేదనగా తల్లికి సమర్పించి తెల్ల ఆవాలు వేసి ఆవునేతితో దీపారాధన చేయాలి. అలా కనుక చేసినట్లయితే 15 వారాలు మీ యొక్క ఇంటిలో ఊహించని దానికంటే అధిక లాభాలు పొందుతారు. ఆ గుర్రపు నాడ తీసి ఇంటి బయట సింహద్వారానికి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు తగిలించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి మీరు చేసేటువంటి వివిధ రకాలైన వ్యాపారాల్లో అభివృద్ధిని కలిగించడానికి సహకరిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు చతుర్దశి తిథి ఉంది, విశాఖ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుక్స్, స్టేషనరీ వంటి వాటికి సంబంధించిన వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. బ్యాంకు పరీక్షలు వ్రాయటానికి అవసరమైన కోచింగులను ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే మొక్కలను నాటి మొక్కలను పోషించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భవదాత్మజుగోల్పడే ఘోషయాత్రలో, ఆనాడు ఘోషయాత్రలో చివరికి పాండవులు కదయా విడిపించి వీళ్ళని తీసుకొచ్చారు ఆ గంధర్వుడి దగ్గర నుంచి. ఈ కర్ణుడు ఏం చేయగలిగాడు? కాబట్టి అసలు పెద్ద దోషం ఎక్కడుందంటే ఈ కర్ణుడికి ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలియదు. వాడికి అసలు ఈ పని ఇప్పుడు చెయ్యాలి అన్న విషయం వాడికి తెలియదు. 2, ఇంకొక పెద్ద దోషం ఏమిటంటే పేలాపన. అలా ఏవి మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. తాను గొప్ప, ఇతరులు తక్కువ అని మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఏమాత్రమూ శక్తి కలిగిన వాడు కాదు. పాండవులలో ఒక తునకకి సరిపోడు. అట్టహాసం మాటలంతే. ఇటువంటి వాణ్ణి నువ్వు నమ్ముకుని తిరుగుతున్నావు.
ధృతరాష్ట్రుడా నువ్వు కొడుతూ ఉంటావు. నీ కొడుకు చెప్పిన వాటికి కొడతావు, కర్ణుడు చెప్పిన వాటికి కొడతావు. చివరికి మీ తండ్రి కొడుకు కలిసి చేసేదేమిటి? అందరినీ తీసుకెళ్ళి బలిపీఠం ఎక్కిస్తారు. మీ ఇద్దరి మౌఢ్యానికి నువ్వు కొడుకుని కాదనవు, కొడుకు మా మాట వినడం, మీ ఇద్దరూ వినరు. మీ ఇద్దరి మూర్ఖత్వానికి ఏమవుతుందంటే 11 అక్షోహిణీల సేన నశించిపోతుంది. ఓ నలుగురు మిగిలితే గొప్ప. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, బుద్ధి మరల్చుకో అని పాపం భీష్ముడు చెప్పగలిగినంత చెప్పాడు. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలండి? అయినా దుర్యోధనుడు వినలేదు, కర్ణుడు వినలేదు, ధృతరాష్ట్రుడు వినలేదు. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, ఏమండి వినకపోతే భీష్ముడి చేతిలో ఆయుధాలు లేవా? మూర్ఖుడా నేను రాను యుద్ధానికి అనకూడదా? నువ్వు మాట వినప్పుడు నీ మాట మేమెందుకురా వినాలి అని శపించలేడా భీష్ముడు తలుచుకుంటే? భీష్ముడు శపించరా? మరి ఎందుకు శపించాడు భీష్ముడు అంటే మీరు ఒకటి గమనించాలి. ఆయన ఎప్పుడూ కూడా పరమధర్మాత్ముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కర్తవ్యమును నిర్వహిస్తూ ఉంటాడు, తను చెప్పవలసినది చెప్తూ ఉంటాడు. కర్తవ్యత నిష్ట ఏమిటి? ఆయన ఏం చెప్పాడో అది పట్టుకోవడం అవతల వాళ్ళ కర్తవ్యం. అది పట్టుకోలేకపోయారనుకోండి, ఒక అవకాశం ఇస్తాడు, 2 అవకాశాలు ఇస్తాడు, 3 అవకాశాలు ఇస్తాడు, 4 అవకాశాలు ఇస్తాడు. ఆయన నిస్సంగి. ఆయన గుండెలు బాధేసుకుని వీళ్ళు మాట వింటలేదని తన ప్రశాంతతని తన ధర్మాన్ని తాను పోగొట్టుకోడు. అందుకే ప్రశాంత చిత్తుడు శాంతనవుండు అన్నారు సభాప్రమంలో. తన ప్రశాంతత తాను విడిచిపెట్టాడు. నేను చెప్పవలసింది చెప్పానా? నీ చెప్పింది ధర్మబద్ధమా? పట్టుకోకపోతే వాళ్ళ కర్మ. నేనేం చేయను? నేను ధార్మికంగా చెప్పవలసింది చెప్పాను. విననప్పుడు నశించిపోయేది వాళ్ళే. ఆయన నిస్సంగి అయి, కర్మయోగి అయి, ధర్మానుష్ఠాన తత్పరుడై అలాగే నిలబడిపోతాడు. అంతేగాని వీళ్ళు వినలేదని తన స్వరూపాన్ని తాను పాడు చేసుకోడు, తన ప్రశాంతతని తాను పాడు చేసుకోడు, తాను అలాగే ఉంటాడు. అది భీష్ముని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం. కాబట్టి శాపం ఎందుకు ఇవ్వాలి? చెప్తున్నాడా ఒక పక్క, ఇంకెన్నాళ్ళు ఉంటారు, అయిపోయింది, కౌరవనాశనం అయిపోతోంది, అవతల నరనారాయణులు వచ్చేశారు, ధర్మం గెలుస్తుంది, వీళ్ళందరూ కట్టకట్టుకుపోయేది. ఇక మళ్ళీ కొత్తగా తాను చేసిన ధర్మం, తాను చేసిన తపస్సు పాడు చేసుకుని చెప్పించవలసిన అవసరం ఏముంది? నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే. నే చేయవలసిన దాంట్లో ఏమరపాటు లేదు కదా, నే చేసింది ధర్మం కదా, నే చెప్పింది ధర్మం కదా, తాను ప్రశాంతంగా ఉంటాడు. యువతల వాడికి అది ధర్మం అని అర్థం కాకపోతే వాడి కర్మ, పాడయ్యేది వాడే, ఆయనకు వచ్చే నష్టమే ఉంది. అది భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం. ఆయన మనసు యందు ఎంత నిస్సంగి ఉంటాడు అన్నదానికి అది నిలువెత్తు తార్కాణంగా నిలబడుతుంది. అదే భీష్ముడు మళ్ళీ శ్రీకృష్ణరాయబార సన్నివేశంలో కూడా మాట్లాడాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.